వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలే అధికార నిర్ణేతలు. ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరు గద్దె దించాలి అని నిర్ణయించేది ప్రజలే. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో తీర్పుని ఇస్తూ పార్టీలకు అధికారం అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. రాష్ట్ర విభజన 2014లో జరిగింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. టీడీపీని గద్దెదించి జగన్ నేతృత్వంలోని వైసీపీని గద్దెనెక్కించారు. తాజాగా 2024లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ మార్పునే కోరుకున్నారు. దీంతో 5 ఏళ్లు పాలించిన వైసీపీని ఓడించారు. ప్రతిపక్ష టీడీపీని గద్దెనెక్కించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కట్టబెట్టి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే టీడీపీ నేతలు వైసీపీపై ప్రతీకార దాడులు మొదలుపెట్టారు. వైసీపీ జెండాలు, బోర్డులు, పార్టీ కార్యాలయాలపైన దాడి చేశారు. తర్వాత నేతలను టార్గెట్ చేశారు. ఇక వైసీపీ అధినేతపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఇలుకలా తయారైంది. దీంతో ఆయన రాష్ట్రంలో కూడా ఉండడం లేదు. బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించారు. చుట్టూ 100 మంది సెక్యూరిటీ ఉండేవారు. ఇప్పుడు 10 మందికి పరిమితమయ్యారు. ఇక ఆయన వెంట ఎప్పుడు నేతలు ఉండేవారు. ఇప్పుడు 4-5 కనిపిస్తున్నారు. ఇక కనీసం సెక్యూరిటీ పరంగా కూడా భద్రత కల్పించడం లేదు. నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూరుస్తోంది. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన సౌకర్యాన్ని బట్టి ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే అవకాశం ఉండేది. అతను తన వద్ద ఒక ప్రత్యేకమైన విమాన ప్రయాణ వ్యవస్థను కలిగి ఉండేవాడు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్ బలవంతపు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే జగన్ ఈ రోజు సాధారణ ప్యాసింజర్ విమానంలో ప్రయాణించవలసిన పరిస్థితి ఏర్పడింది. అది వెనుక సీటులో. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో జగన్ తో పాటు ఆయన భార్య భారతి ప్రయాణికులతో పాటు వెనుక సీట్లో కూర్చొని ఉన్నారు. ప్రత్యేక అధికారాలు లేకుండా ఇతర సామాన్యుల వలె ప్రయాణిస్తున్నారు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానంలో ప్రయాణించే జగన్ ఇప్పుడు ప్యాసింజర్ విమానంలో వెనుక సీట్లో ప్రయాణించడం చూసి ఇంతలో ఎంత మార్పు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.